ఇది గంటల వ్యవధిలోనే జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోవడం, ఇంత డిజిటల్ ఎరాలో కూడా మన ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయకపోవడం మన లోపం. ఒక్కసారి అనదర్ బ్రేకింగ్ చూస్తున్నారు. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు వాగులో వ్యక్తి గల్లంతయ్యాడు. గేదెలు మేపేందుకు వెళ్లి వాగులో కొట్టుకుపోయాడు వ్యక్తి. అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో మానేరు వాగు పొంగి పొర్లుతోంది. మెదక్, కామారెడ్డితో పాటు మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్స్ ఉన్నాయి. దయచేసి వి రిక్వెస్ట్ అందరికీ విజ్ఞప్తి, బహుశా వేడుకోవాలనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ రెండు రోజులు కూడా, మరి ముఖ్యంగా ఈ రోజు మరింత జాగ్రత్తగా ఉండండి. దయచేసి పెడచెవిన పెట్టకండి. ఒకవేళ మేము వెదర్ అలర్ట్ చెప్పిన తర్వాత వర్షాలు రాకపోతే పర్వాలేదు, దట్స్ ఓకే. కానీ చెప్పినప్పుడు కూడా మనం జాగ్రత్త పాటించకపోతే ఫ్లాష్ ఫ్లడ్స్ బారిన పడుతూ ఉంటాయి, మన వాళ్ళని మనం కోల్పోతూ ఉంటాయి. ఈరోజు మానేరు వాగులో ఇప్పుడు మనం వార్త చూస్తున్నాం. ఫ్రెష్ బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. అది ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇక్కడేమో 10 మంది, ఏకంగా 10 నుంచి 20 మంది ఆ ట్యాంక్ మీద ఉన్నారు. పక్క రైల్వే ట్రాకులు కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికి పోతున్నాం మనం? ఎందుకు సేవ్ చేసుకోలేకపోతున్నాం? ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అవుతోంది. ఇన్ఫర్మేషన్ పంపించడంలో ఫెయిల్ అవుతున్నామా? ఆలోచించండి, పంపించండి, చెప్పండి. మెదక్, కామారెడ్డి, తెలంగాణ మోగాల. ఈరోజు పండగ వాతావరణం, అక్కడ కూడా పండగ జరగాలి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేలా ఐ రిక్వెస్ట్. బహుశా నేను అరుస్తున్నాను మీకు అనిపించవచ్చు, బట్ నా ఆవేదన అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు ఒకసారి విజువల్లో చూడండి. నా మాట మీకు, నా గోస మీకు అర్థం కాకపోతే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఒకసారి విజువల్స్ చూపిస్తున్నాం. ఆ ట్యాంకర్ మీద 25 మంది చిక్కుకుపోయారు వాగులో. ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటే వాళ్ళు ఇరుకోరు కదా. ఈరోజు మానేరు వాగులో గేదెలు మేపడానికి ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ వ్యక్తి కొట్టుకుపోడు కదా. మా ప్రతినిధి గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది? కామారెడ్డికి సంబంధించి అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం అక్కడ మరి ముఖ్యంగా ఎటువంటి దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి కామారెడ్డికి సంబంధించి? కామారెడ్డి పట్టణ కేంద్రంలో అయితే దయనీయ పరిస్థితి నెలకొంది. కామారెడ్డికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న చెరువులని కూడా భారీగా నిండడం, ఒక్కసారిగా వరద రావడం, అర్గొండ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఒక్కసారి కాళ్ళని జలమయమై అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఆ రెస్క్యూ టీం ద్వారా అందరినీ రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అతి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో కాలనీలన్నీ జలమయమై, ఎందుకంటే గతంలో ఇలాంటి వర్షం ఎప్పుడు కూడా కురవలేదు. దానివల్ల ఒక్కసారిగా వర్షం కురవడం నేపథ్యంలో ఆ కాలనీలన్నీ జలమయం కావడం, మరో 8 కార్లు, అదేవిధంగా 12 బైకులు కొట్టుకపోవడం, దాంతో పాటు తలమట్ల వద్ద ఉన్న ఏదైతే రైల్వే ట్రాక్ నుండి కూడా నీరు ప్రవహించడం, ట్రాక్ కూడా పూర్తిగా కొట్టుకపోయి అంతరాయం కలిగిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజాం సాగర్ ప్రాంతంలోని పిట్ల మండల కేంద్ర సమీపంలో గల బొగ్గు గుడిసె వద్ద రహదారి పైన ట్యాంకర్ పైన 10 మంది చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. ఆ 10 మందిని కాపాడేందుకు పూర్తి స్థాయిలో రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. దాని ద్వారా ఏదైతే ఆ ట్యాంకర్ పైన ఉన్న వారిని కాపాడాలంటే ఏదైనా హెలికాప్టర్ రావాలి, లేదా అక్కడికి ఆ బోర్డు ద్వారా రెస్క్యూ టీం వెళ్లాల్సిన అవసరం ఉంది. దూరం నుండి వారిని రక్షించే ప్రయత్నం అయితే చేస్తామని రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు వారికి హామీ ఇస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా వాగులు, వంకలని పొంగి పొందుతున్న పరిస్థితి నెలకొంది సచిన్. దానివల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు జిల్లా ఏదైతే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు గంగారెడ్డి, ఐ రిక్వెస్ట్ మీరు కూడా సేఫ్ గా ఉండే ప్రయత్నం చేయండి. కామారెడ్డిలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ రిపోర్ట్ అందించే ప్రయత్నంలో భాగంగా మీరు కూడా సేఫ్ గా ఉండే ప్రయత్నం చేయండి. అక్కడ భారీ వర్షాలు ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అక్కడ వాగులు, వంకలు ఏ స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి? ఎటువంటి డ్యామేజ్ జరుగుతోంది? అధికారులు ప్రస్తుతం ఏ స్థాయిలో అక్కడ సహాయక చర్యల్లో ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది? అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది. పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఆ కొట్టుకపోయిన బైకులను కానీ కాలనీలో మునిగిన ప్రజల్ని కాడి ఎప్పటికప్పుడు రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికైతే రెస్క్యూ టీమ్ చాలా మందిని కాపాడిందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్ లో జిల్లా కలెక్టర్ కేంద్రంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి, మీకేమన్నా ఇబ్బందులు అయితే రెస్క్యూ టీం పంపిస్తామని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అన్ని రెస్క్యూ టీంలు అలర్ట్ చేసిన పరిస్థితి. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో చిక్కుకున్న 10 మందిని అయితే ఎప్పటికప్పుడు కాపాడేందుకు సిద్ధమయ్యారు.
ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీ, అదేవిధంగా ఇతర కాలనీలలో కొంచెం చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల్లో నీటిమయమైన ప్రాంతాలని కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ దగ్గర ఉండి దానికి సంబంధించి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా ఇళ్లలో వినాయకుని పూజించుకోవాలనుకుంటారు. కానీ వారి ఇళ్లకు, వారి కాలనీలకు నీరు రావడంతో ఒక్కసారిగా ఈ ఇబ్బందులకు లోనవుతున్న పరిస్థితి నెలకొంది. సచిన్, రైట్. గంగారెడ్డి, మీరు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ ఇచ్చిన పిలుపుకి తెలంగాణ దండు కదిలింది. ఎస్, ఐ నో, ఎప్పటి నుంచి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కష్టం వచ్చిందా, పండగైనా పబ్బమైనా కాస్త పక్కన పెడతాం మనం, అండ్ ఆదుకోవడంలో ఒక అడుగు ముందుంటాం. రియాక్ట్ అవుతున్నాడు, రియాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇటు బాబుకొండ రియాక్టర్ మెదక్లో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి లక్ష్మాపూర్ దగ్గర రోడ్డు తెగిపోయిందంటూ చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బాబుకొండ. అలాగే ఇంకొంతమంది రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కమెంట్ బాక్స్లో, రిమెంబర్ కమెంట్ బాక్స్లో ఏదేదో కమెంట్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఓకే, దట్స్ ఓకే. ఆ టైంలో మీరు ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు, మీకు ఆ స్పేస్ ఉందనుకుందాం. కానీ ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్, దయచేసి ఒక్కసారి చూడొచ్చు. ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, గుండెలు బాదుకొని ఏడుస్తున్నాయి. ఇటు మన ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిన అత్యవసరమైన స్థితి. పంచండి ఇన్ఫర్మేషన్, వాళ్ళకి వెళ్ళేలా ఏ ప్లాట్ఫామ్లో అయితే ఆ ప్లాట్ఫామ్లో వీడియోని షేర్ చేస్తారా, లేకపోతే మీరు ఆ విషయాన్ని చెప్తారా, ఫోన్ చేస్తారా, మోత మోగిపోవాలా మెదక్ కామారెడ్డికి సంబంధించి, సో దట్ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి. వీలైనంత మందిని రక్షించే ప్రయత్నం చేద్దాం. కమ్యూనికేషన్లో మా ప్రతినిధి చంద్రశేఖర్ కరీంనగర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చంద్రశేఖర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కరీంనగర్ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, ప్రస్తుతం కరీంనగర్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి? సచిన్, గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇప్పటికే పగులు పక్కలు పొడుతున్నాయి. ఇటీవల కాలంలో ఎగువ ప్రాంతాల్లో, ముఖ్యంగా నిజామాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలతో ఇటు ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్ట్ ఉంటుంది, అది అప్పర్ మోనేరు, దానికి సంబంధించినటువంటిది. అలాగే కామారెడ్డి, నిజామాబాద్ నుంచి కూడా సైతం పెద్ద ఎత్తున ప్రవాహం వస్తున్నది. దీనిలో పశువులు కాకపోతే తమ పశువులకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు దానిలో పడి కొట్టుకుపోయినటువంటి ఒక వ్యక్తి నాగయ్య అనేటువంటి పశువుల కాపరి గల్లంతైనట్టుగా సమాచారం అందుతుంది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే స్థానిక అధికారులు, కుటుంబ సభ్యులందరూ గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కన్నీరు మొన్నీరుగా విలపిస్తున్నారు. ఇటు మరొక వైపు రామగుండం ప్రాంతంలో సైతం వర్షం విస్తృతంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో సైతం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. మొత్తం మీద ఒకవైపు గత రాత్రి నుంచి కూడా చిరుజల్లులతో మొదలైనటువంటి వర్షం ఒక్కసారిగా అధిక వర్షం, భారీ వర్షంగా మారినటువంటి పరిస్థితి గమనించాల్సి. దీంతో అప్రమత్తమయ్యారు అధికారులు. ఇప్పటికీ ఇటు ధర్మపురి ప్రాంతానికి వచ్చేసరికి కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువ ప్రాంతానికి రావడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి దిగువ ప్రాంతానికి నీటిని వదిలేశారు. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ధర్మపురి ప్రాంత ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించడం జరిగింది, ప్రజలకు సూచించడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా గత రాత్రి నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఏదైతే పాత ఇళ్లున్నాయో వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఖాళీ చేయాలని చెప్పి సైతం అధికారులు సూచించడం జరిగింది. ఎందుకంటే చంద్రశేఖర్ మాట్లాడుకుందాం. ప్రస్తుతం గల్లంతైన వ్యక్తికి సంబంధించి ఆచూకీ ఏమైనా దొరికిందా? ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయా? అక్కడ అధికారులు ఏమంటున్నారు? గల్లంతైన వ్యక్తికి సంబంధించి డీటెయిల్స్, లేకపోతే దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయంటున్నారు అక్కడ అధికారులు? సచిన్, మీరు అన్నట్టుగా నాగయ్య అనేటువంటి పశువుల కాపరికి సంబంధించినటువంటి ఆ గంభీరావుపేట మండల ప్రాంతంలో దానికి సంబంధించి గల్లంత అనేటువంటి నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి వెంటనే రంగంలోకి దిగారు. ఒక స్థానికుల సహకారంతో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగులో అతని ఆచూకీ కొరకి వెతుకుతున్నారు. గల్లంతైనటువంటి వ్యక్తి సమాచారం ఇప్పటికీ ఇంకా లభ్యం కావట్లేదు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ నాగయ్య ఆచూకీ కనుక్కోవాలి, మీరు మాకు సురక్షితంగా అప్పగించాలని ప్రాధాయపడుతున్నారు. మీరు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది, వెతుకుతున్నారు. జాలర్లు సైతం అందుబాటులో ఉండాలని గత 4 రోజుల నుంచి సంసిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో జాలర్లు సైతం, గజ ఈతగాళ్ళు, జాలర్లు వీళ్ళంతా కూడా ముందుకొచ్చి రెస్క్యూ చేసేటువంటి పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. సచిన్, రైట్. సో చంద్రశేఖర్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి
ఆపరేషన్స్ అంటే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న క్రమంలో విజువల్స్ మనం చూడడం జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్స్ ని మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎప్పుడైతే తమ కుటుంబ సభ్యులు గల్లంతయ్యారో ఆ కుటుంబం బోరున విలిపిస్తోంది. మనం చెబుతూనే ఉన్నాం ఉదయం నుంచి కూడా, దయచేసి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది, కాపాడుకుందాం, మన తెలంగాణని కాపాడుకుందాం, మన తెలంగాణ వాసులను కాపాడుకుందాం, మనం తెలంగాణ బిడ్డలని కాపాడుకుందాం అని చెప్పి మార్నింగ్ నుంచి చెప్తూ ఉన్నాము. ఇటు మెదక్కి కామారెడ్డికి భారీ వర్ష సూచన, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా వినండి, దయచేసి మాట వినండి. దయచేసి ఉదయం నుంచి మొత్తుకుంటున్నాం, గొంతు చించుకొని అరుస్తున్నాం. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్, దయచేసి ఈ మాట వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అనుకుందాం, ఇది సాధారణంగా ఒక నది పాయో లేకపోతే కాలువ అనుకుందాం. ఇదిగో ఇంతే ఉంటుంది, మహా అయితే ఒక అడుగున్నర ఉండొచ్చు నార్మల్ గా ప్రవాహం. ఫ్లాష్ ఫ్లడ్స్ ఏంటంటే మనం చూస్తూ ఉండగానే దయచేసి అంటే ఇక్కడి నుంచి ఒక అడుగు 2 అడుగులు వేసే లోపై వరద ప్రవాహం వచ్చేస్తుంది, కొట్టుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి, కమ్యూనికేషన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఎక్కడ కూడా నిర్లక్ష్యం వద్దు. ప్రస్తుతం ఆ కుటుంబం చూడండి ఏ స్థాయిలో బోర్డున విలపిస్తోందో. ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులను పట్టుకుని బోరున విలపిస్తున్నారు. వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి అంత వర్షంలో కూడా తమ కుటుంబ సభ్యులు తప్పిపోయారని చెప్పి ఆవేదన వ్యక్తం చేసుకుని గుండెలు బాదుకుని ఏడుస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈరోజు భారీ వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది. ఇటు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది, మరి ముఖ్యంగా మెదక్కి అలాగే కామారెడ్డికి సంబంధించి ఇప్పటికీ 32 సెంటీమీటర్లు. రిమెంబర్, బహుశా ఈ ప్యాటర్న్ లో అంటే ఈ సినారియోలో ఈ సెషన్ లో చూసుకున్న వర్షానికి ఇదే అత్యధిక వర్షపాతం అనడంలో అతిశయోక్తి లేదు. కామారెడ్డి బి అలర్ట్. కమాన్ తెలంగాణ, కమాన్ తెలంగాణ, షో యువర్ స్ట్రెంగ్త్. మన బలాన్ని మన సత్తాన్ని చూపించాల్సిన సందర్భం ఇంకొకసారి. కామారెడ్డికి మనం దన్నుగా ఉండాలి, కామారెడ్డికి మనం సపోర్ట్ గా ఉండాలి. ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి. కామారెడ్డి కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు, మెదకే కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు. మన వాళ్ళని కాపాడుకుందాం. ఇన్ఫర్మేషన్ కనుక పాస్ అయితే, ఇన్ఫర్మేషన్ కనుక ప్రతి ఒక్క చెవికి చేరితే ఆబ్వియస్లీ భయం అనేది ఉంటుంది, అక్కడికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది, ఇంకొకరైనా కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి షో యువర్ స్ట్రెంగ్త్. ఒకసారి విశ్వాస్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మా కుటుంబం గుండెలు బాదుకు నేడుస్తోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తమ కుటుంబ సభ్యుడు గల్లంతైన తర్వాత పండగ పూట అది ఎలా ఉంటుంది పరిస్థితి? మన కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పిపోతే ఎలా ఉంటుంది? ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎటువంటి సినారియో ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఆ కుటుంబం ఎటువంటి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం ఆ ఆపరేషన్ కి సంబంధించి ఏమైనా అప్డేట్ అందుతోందా? సచిన్, కొన్ని గంటల వరకు తమతో ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి, తమ కుటుంబ సభ్యుడు అకస్మాత్తుగా ప్రమాదం వస్తున్నటువంటి కొట్టు పొందుతున్నటువంటి వాళ్ళు గతంత అయినటువంటి విషయం విన్న తర్వాత, సమాచారం అందుకున్న తర్వాత వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అధికారులు స్థానికుల సహకారంతో వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి ఇంకా కొన్ని గంటలు అవుతుంది, దాదాపు 3 గంటల సమయం అవుతుంది. ఆచూకీ ఇంకా లభ్యం కావట్లేదు. మొత్తం మీద చాలా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆందోళన వద్దు అని చెప్పి ఒకవైపు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేప్పటికీ దిగంబర్, కామారెడ్డి ప్రాంతాల్లో భారీగా కురిసినటువంటి వర్షాలు, మరొకవైపు మెదక్లో కురిసినటువంటి వర్షాలు, ఇతరత్ర ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొట్టుకొస్తుంది. గత 10 రోజుల కిందనే మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకొని దిగువ ప్రాంతానికి నీళ్లు వదలారు. ఫ్లడ్స్, కెనాల్ సైతం మిడ్ మానేర్ ప్రాజెక్ట్, మేర్ మానేర్, అప్పర్ మానేర్ అన్ని కూడా ప్రవహిస్తున్నాయి. దీనిలో భాగంగా దీని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా, చెరువులు, వాగులు, వంకలు అన్ని పొంగి పొల్లుతున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించినప్పటికీ గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతోనే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం అంతా కూడా బాధితుల్ని వెతికేటువంటి పనిలో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన లభ్యం కావాలి అని చెప్పేసి వాళ్ళు మాకు ఇప్పించండి, మా కుటుంబ సభ్యుల్ని మాకు ఇప్పించండి అంటూ వేడుకుంటున్నటువంటి దయనీయ పరిస్థితి అయితే హృదయ విదారకంగా మారింది. సచిన్, ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా అవసరం ఉంటే మాత్రమే బయటకు రావాలి అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక జిల్లా కలెక్టర్లు, అధికారులందరూ సైతం అప్రమత్తమయ్యి సూచనలు చేస్తున్నారు. ఒకవైపు మీరు అన్నట్టుగా పండుగ వాతావరణంలో ఒక నిమజ్జనము ఎంత ఘనంగా చేస్తారో, గణపతిని ఆహ్వానించడానికి సైతం అంతే బృందాలుగా విడిపోయి వెళ్తున్నటువంటి పరిస్థితి. మంటపాలకు ఇప్పుడిప్పుడే గణపతులు చేరుకున్నటువంటి పరిస్థితిలో ఇలాంటి విషాదకరమైనటువంటి ఘటన కూడా బాధాపకరంగా మారినటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాంతంలో ఉంది. సచిన్, రైట్ చంద్రశేఖర్, ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ కుటుంబం గోల పెడుతోంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైడ్ యువర్ డ్రీమ్ కార్ విత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెహికల్ లోన్. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు.